జపాన్ దేశంలో అక్కడి చట్టసభ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. జపాన్లో అక్కడ పని చేయడం కోసం దేశ విదేశాల నుంచి చాలామంది వ్యక్తులు వస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఫ్యాక్టరీలో కార్మికులుగా పనిచేస్తున్నారు, రకరకాల యూనిట్స్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీళ్లలో ముస్లింల సంఖ్య పెరిగిన కొద్దీ పెద్ద పెద్ద మసీదుల నిర్మాణము, ఈ పెద్ద పెద్ద మసీదుల నిర్మాణంతో పాటు మినార్ల నుంచి అజాన్ పిలుపులు ఇవ్వడము జపాన్కి అలవాటు లేని విషయం. అదేవిధంగా రోడ్లను బ్లాక్ చేస్తూ రోడ్లపైన శుక్రవారం నాడు ఏకబిగిన రోడ్లను గంటల పాటు బ్లాక్ చేసి నమాజ్ చేయటము, ముఖ్యంగా శుక్రవారం నాటి జుమ్మేకి తక్రీర్ ఏదైతే ఉందో అది ఇవ్వడము, ఇవన్నీ కూడాను జపాన్ నిషేధించింది. చట్టసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని పాస్ చేసి చట్టాన్ని చేసింది. ఇకపై ఇవి చెల్లవు. అంతేకాకుండా జపాన్లో హలాల్ ఫుడ్ని కూడా అనుమతించేది లేదు అని అక్కడి ప్రభుత్వము నిర్ద్వందంగా నిక్కచ్చిగా ఒక చట్టాన్ని పాస్ చేసింది. ఇష్టం ఉంటే మా దేశంలో ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, ఇక్కడ మాత్రము పెద్ద పెద్ద రోడ్లను బ్లాక్ చేసేటటువంటి శుక్రవారపు ప్రార్థనలు, తెల్లవారుజామున నిద్రను పాడు చేసేటటువంటి అజాన్లు, పెద్ద పెద్ద మసీదులు ఇవి ఇక్కడ నడవవు అని చాలా స్పష్టమైనటువంటి చట్టాన్ని పాస్ చేసింది.